अलिफ। हाँ, అల్హమ్దుల్లా సలాతు సరే. వసలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలిఫ్ సగీరా అనే ఒక మద్ విషయం గురించి మనం పూర్తిగా ఏమీ విడిచిపెట్టకుండా మనకు కావాల్సిన విషయాలన్నీ ఇక్కడ నోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలిఫ్ సగీరా అనే పేరు వినగానే మీకు ఏమీ అర్థం కావాలి? ఇది రెండు హరకాతుల మద్, అసాస్ మద్. అన్నమాట. అంటే ఇది ప్రాథమిక ఇన్ఫర్మేషన్, ఇది సమాచారం. ఇది రెండు హరకాతుల మద్. ఓకేనా? దాని తర్వాత మన రెండు హరకాతుల మద్, అలిఫ్ మద్ కోసం, అలిఫ్ సగీరా కోసం ఆ, మనకు ఏమేమి అవసరం అవుతాయి? అరబీ అక్షరం అరబీ మొట్టమొదట మనకు అక్షరం. అవసరం. అరబీ అక్షరం లేకుండా మనం అలిఫ్ సగీరా అసలు రాదు. రెండో విషయం ఏమిటి? అక్షరం పైన ఫతహా ఫతహ. ఉండటం. ఆ ఫతహా తర్వాత చిన్న అలీఫ్ ఉండటం. చిన్నలి. ఈ రెండు ఉంటే మనం రెండు హరకాతుల దీర్ఘం తీయాలి. ఇక్కడ వరకు ఓకేనా? ఈ మొదటి మూడు విషయాలు మనకు కనపడితే నాలుగో విషయంలో మనం దాన్ని ఆచరణలో పెడుతున్నాం, యాక్షన్లోకి తీసుకొస్తున్నాం. అదేమిటి? రెండు హర్కాతుల దీర్ఘం తీయటం. ఓకేనా? మరి అలిఫ్ సగీరా తర్వాత వెంటనే హంజా వచ్చినట్లయితే అప్పుడు ఎన్ని హర్కాతులు? నాలుగు లేదా ఐదు హర్కాట్ల దీర్ఘం. మధ్య ముత్తసిల్ సార్. ఉమ్, అలిఫ్ సగీరా పైన మత్ చిహ్నం కనపడితే, కనపడుతుంది. కనపడి మధ్య చిహ్నం ఉండి ఆ, దాని తర్వాత హంజా వస్తాయి. హంజా అక్షరం వస్తాయి. అప్పుడు నాలుగు లేదా ఐదు హరకాతులు దీర్ఘం తీయాలి. ఓకేనా? అలాగే అలిఫ్ సగీరా తర్వాత ఉన్న అక్షరంపై తష్దీద్ కానీ సుకూన్ కానీ ఉంటే ఆమ్, ఇక్కడ మళ్ళీ రాస్తాను. అలిఫ్ సగీరా అక్షరంపై మధ్య చిహ్నం ఉండి, వాలేకుమ్ సలాం, దాని తర్వాత అక్షరంపై తష్దీద్ కానీ లేదా సుకూన్ కానీ ఉంటే అప్పుడు ఆరు లేదా ఏడు హరకాతుల దీర్ఘం తీయాలి. రెండు కూడా చూడొచ్చు మనం. అలీఫ్ సగీర్ అక్షరం తర్వాత ఉన్న అక్షరంపై తష్దీద్ కానీ లేదా సుకూన్ కానీ ఉంటే. ఓకేనా? తర్వాత ఉన్న అక్షరంపై తష్దీద్. ఉమ్, అలీఫ్ సగీర్ అక్షరంపై మధ్య చిహ్నం ఉండి దాని తర్వాత ఓకే, ఇది కొంచెం చదివి చూడండి, ఇది అర్థమవుతుందా లేదా? అలిఫ్ సగీరా తర్వాత ఉన్న అక్షరంపై తష్దీద్ కానీ లేదా సుకూన్ కానీ ఉంటే ఇది ఒక పాయింట్. అలా ఇంకో మాటలో చెప్పాలంటే అలిఫ్ సగీరా అక్షరంపై మధ్య చిహ్నం ఉండి దాని తర్వాత అక్షరంపై తష్దీద్ కానీ సుకూన్ కానీ ఉంటే అప్పుడు అప్పుడు తప్పనిసరిగా ఆరు లేదా ఏడు హరకాతుల దీర్ఘం తీయాలి. ఇక్కడ కూడా వస్తే అప్పుడు తప్పనిసరిగా నాలుగు లేదా ఐదు హరకాతులు దీర్ఘం తీయాలి.
ఇదంతా చదివిన తర్వాత మీకు అలిఫ్ సగీరా గురించి పూర్తి అవగాహన వచ్చేస్తుందా రాదా? ఇప్పుడు వచ్చింది సార్. సార్. ఆ, మీ ముందు నోట్స్ ఇచ్చాను నేను. ఈ నోట్స్ మీరు ఇలాగా ప్రతి దానికి తయారు చేసి పెట్టుకుంటే మీకు ఇంకెక్కడా మీకు డౌట్ అనేది రాదు. మీరు మీరు మీ సొంత నోట్స్ తయారవుతుంది. మీరు ఎవరికైనా చదివించాలన్నా దీన్ని పట్టుకుని మీరు చదివించవచ్చు. సార్. ఏమేమి ఉన్నాయో చూడండి దీంట్లో. అసలు అలిఫ్ సగీరా అంటే మనం దాని యొక్క యాక్షన్ ఏమిటి ఇక్కడ రాసుకున్నాం. 2 హర్కాతుల హర్కాతుల దీర్ఘం. మధ్య. 2 హర్కాతుల దీర్ఘం ఇది. ఓకేనా? ఇది బై డిఫాల్ట్ 2 హర్కాతుల దీర్ఘం ఇది. దీనికి ఏమేమి కావాలి? కాంపోనెంట్స్ ఏం కావాలి మనకు? అరబీ అక్షరం ఉండాలి తప్పకుండా. అక్షరం పైన ఫథా ఉండాలి. ఓకేనా? అక్షరం పైన ఫథా ఉండాలి. తర్వాత చిన్న అలీఫ్ ఉండాలి. చిన్న అలీఫ్ కూడా తర్వాత చిన్న అలీఫ్ ఉండాలి. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి మనం? 2 హర్కాతులు దీర్ఘం తీస్తాం. అప్పుడు 2 హర్కాతులు దీర్ఘం తీయాలి. కనీసం 2 హర్కాతులు అంటే ఇది తప్పనిసరి అనమాట. 2 హర్కాతులు దీర్ఘం తీయటం. అలిఫ్ సగీరా తర్వాత అంటే అలిఫ్ సగీరా పైన మద్ చిహ్నం ఉండి దాని తర్వాత హంజా అక్షరం వస్తే అప్పుడు మనం 4 లేదా 5 హర్కాతులు దీర్ఘం తీయాలి. ఇది మదల్ ఏమంటారు దీన్ని? ముత్తసిల్ వాజిబ్. మధ్య ముత్తసిల్ సార్. వాజిబ్ ముత్తసిల్. వాజిబ్ ముత్తసిల్. దీని పేరు ఇది. ఓకే. మద్ అక్షరం అలిఫ్ సగీరా ఉన్న అక్షరం అలిఫ్ సగీరా తర్వాత ఉన్న అక్షరంపై తజ్దీద్ కానీ సుకూన్ కానీ ఉంటే ఇంకో మాటలో చెప్పాలంటే అలిఫ్ సగీరా అక్షరంపై మద్ చిహ్నం ఉండి ఓకే దాని తర్వాత అక్షరంపై తజ్దీద్ కానీ సుకూన్ కానీ ఉంటే సుకూన్ కానీ ఉంటే అప్పుడు తప్పనిసరిగా 6 లేదా 7 హర్కాతులు దీర్ఘం తీయాలి. దీన్ని మద్ అల్ లాజిమ్ సార్ అంటారు. లాజిమ్. ఇంతవరకు మీకు అర్థమైతే మరి మనం ఎన్ని మద్లు చదువుకున్నామో అన్నిటికి కూడా మీరు ఇలా నోట్స్ తయారు చేయవచ్చు. ఇదే మీ పరీక్ష. యామద్ గురించి చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్తారు? ఒక్కళ్ళే చెప్పండి, మిగతా వాళ్ళు ఎవ్వరు మాట్లాడొద్దు మధ్యలో. ఎవరైతే ముందుకు వస్తారో ఒక్క నిమిషం ఉండమ్మా. మీ ఒక్క మైకే ఓపెన్ పెడుతున్నాను, మిగతా అన్ని మైకులు బంద్ చేస్తున్నాను. మీరు ఓపెన్ చేసుకోవద్దు మైకు. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళే మొత్తం ఇది పూర్తయ్యే వరకు వాళ్ళే చెప్పాలి. తప్పులు వచ్చినా సరే, తప్పులు రాసినా సరే. ఓకేనా? ఓకే. యా సగీరా 2 హర్కాతుల దీర్ఘం సార్. 2 హర్కాతుల మద్దు. అది ఇక్కడ పక్కన ఒకటి వచ్చి ఇక్కడ పక్కన రాయమంటున్నారు కదా 2. యా సగీరా 2 హర్కాతుల మద్దు సార్. దీర్ఘం. ఓకే. తర్వాత అరబీ అక్షరం ఉండాలి సార్. అరబీ అక్షరం కావాలి. అరబీ అక్షరం తర్వాత జేర్ ఉండాలి. జేర్ కింద కస్రా. జేర్ ఉండాలి. అదే కస్రా సార్. కస్రా. తర్వాత చిన్న యా ఉండాలి సార్. చిన్న యా. 2 హర్కాతులు దీర్ఘం తీయాలి దాన్ని. ఓకే. ఇక్కడ వరకు ఇది అయింది. ఓకే. నెక్స్ట్ తర్వాత యా సగీరా తర్వాత యా సగీరా తర్వాత మద్దక్షరం. అదే సార్ మద్దు. యా సగీరా ఉండి అదే పదంలో దాని తర్వాత హంజా వస్తే దాన్ని 4 లేదా 5 హర్కాతులు దీర్ఘం తీయాలి. యా సగీరా హంజా వస్తే హంజా కాదు సార్. అలిఫ్ సగీరా యా సగీరా వస్తే సార్. ఇక్కడే రాసా నేను. యా సగీరా పైన యా సగీరా తర్వాత యా సగీరా తర్వాత అదే సార్ యా పైన మద్దు వస్తే దాని తర్వాత అదే పదంలో హంజా వస్తే దాన్ని 4 లేదా 5 హర్కాతులు లాగి చదవాలి సార్.
ఏదైనా ఈ 6 వాటిల్లో చెప్పారు కదా మీరు, మధ్య యాసగిర తర్వాత ఉమ్, ఇప్పుడు చదివి చూడండి, కరెక్టా కాదు? యాసగిర తర్వాత యాసగిర తర్వాత హంస వస్తే తప్పనిసరిగా, లేదా లేదు, యాసగిర ఇది తీసేస్తుంది. వస్తే ఆ, లేదా యాసగిర వస్తే అంటే యాసగిర పైన మధ్య చిహ్నం వచ్చి దాని తర్వాత ఆ అదే పదంలో హంస వస్తే సార్ దాన్ని 4-5 హరకతులు లాగి చదవాలి. మద్దల్ వాజిబ్. మధ్యలో ముత్తసిల్, వాజిబ్ ముత్తసిల్ సార్. ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, సరిగ్గా చూసుకోండి. యాసగిరా తర్వాత అక్షరం కింద యాసగిరా ఉంది, కసరా ఉంది, తర్వాత యాసగిరా ఉంది. యాసగిరా తర్వాత హంజా వస్తే, అర్థమైందా ఈ పాయింట్? యాసగిరా తర్వాత హంజా వస్తే ఈ పాయింట్ సార్ ఒకే పదంలో మధ్య అదే యాసగిర గాని అలిఫ్ సగిర గాని ఏదైనా ఈ మనం ఆరిట్లో ఇప్పుడు వచ్చిన యాసగిరా తర్వాత చదువుతున్నాం కదా, మనం యాసగిరా గురించే ఆ, మాట్లాడుతున్నాం. సరే సార్, యాసగిర పైన మద్దుండి ఇక్కడ ఇది 2 పాయింట్లు వచ్చింది అది. ఆ మధ్య ఆ, ఆ, తర్వాత అదే వచ్చింది పదంలో హంజా వస్తే అదే పదంలో హంజా వస్తే హంజా అది దూరంగా కూడా తప్పనిసరిగా రావచ్చు 4 కదా, మీరు అలా రాశారనుకోండి, అదే పదంలో హంజా వస్తే అని. హంజా ఎక్కడో దూరంగా కూడా రావచ్చు. దాని బదులు యాసగిరా తర్వాత ఆ, వెంటనే హంజా వస్తే హంజా వస్తే వెంటనే ఇదొకటి, హంజా వస్తే ఇదొక పాయింట్. ఆ, అలా లేదు అంటే తర్వాత అదే వాక్యంలో ఒక వాక్యం పూర్తయిన తర్వాత హంజా వచ్చినా కూడా సార్ కాదమ్మా, కొంచెం అప్పుడైతే కన్ఫ్యూజ్ ఆ, కావద్దు. చూడండి, ఉమ్, ఇప్పుడు వాజిబ్ ముత్తసిల్ రావాలి అంటే మధ్య అక్షరము హంజా పక్క ఉమ్, పక్కనే ఉండాలి. ఉమ్, ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాయింట్ ఇది పూర్తి చేసేస్తుంది. ఇది ఆ కండిషన్. ఒకే పదంలో యాసగిరా ఉమ్, తర్వాత వెంటనే హంజా వస్తే ఇది పూర్తయిపోయింది. ఉమ్, ఇక్కడ రెండో పాయింట్ ఉమ్, ఏమనుకున్నాం మనం? యాసగిరా పైన మధ్య చిహ్నం ఉండి వెంటనే హంజా వస్తే. ఉమ్. అవును సార్, కరెక్టే. యాసగిరా పైన యాసగిర పైన మధ్య చిహ్నం మద్దు ఉండి, చిహ్నం ఓకే, వెంటనే ఉమ్, హంజా హంజా వస్తుంది. వస్తే అప్పుడు తప్పనిసరిగా 4 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. తీసి చదవాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? క్లియర్ అయిందా? అర్థమైంది సార్. ముందు మనం ఏమనుకుంటున్నాం, మనం ఆ పదంలో హంజా వచ్చిందా లేదా చూద్దాం అనుకుంటున్నాం, అవునా? అవును సార్, అవును సార్. హంజా వచ్చింది, అది మద్దల్ ముత్తసిల్ అయిపోయింది. ఉమ్, హంజా అది గుర్తులేదు మీకు, హంజా గురించి గుర్తులేదు, కానీ పైన మధ్య ఉమ్, చిహ్నం గురించి గుర్తుంది. మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడితే అప్పుడు కూడా అదే ఎఫెక్ట్ అన్నమాట. అప్పుడు కూడా 4-5 హరకతులు దీర్ఘం తీయాల్సిందే. ఓకే, ఇక చివరి పాయింట్ ఏమిటి ఇక్కడ? యాసగిర ఆ, యాసగిర గురించి సార్ చెప్పేది. ఆ యాసగిరి యాసగిర తర్వాత తష్దీద్ గాని సుకున్ గాని రావాలి సార్. తష్దీద్ యాసగిర గాని తర్వాత ఉన్న అక్షరంపై అక్షరంపై ఒంటరిగా రాదు తష్దీద్ కదా. గాని సుకున్ గాని ఉమ్. ఉమ్, డైరెక్ట్గా తజ్దీద్ రాదు తష్దీద్ కాబట్టి అక్షరంపై తజ్దీద్ కానీ లేదా అదే అక్షరం సుకూన్ పైన తష్దీద్ గాని కానీ సుకున్ గాని ఉంటే ఉంటే ఇదొకటి. రెండోది ఆ ఏమిటి? యాసగిర పైన మద్దు చిహ్నం ఉండాలి సార్. లేదా అది ఆ యా మద్దు చిహ్నం కనిపించాలి. సగీరపై మధ్య చిహ్నం మద్దు చిహ్నం కనిపించాలి. ఉండి వెంటనే దాని తర్వాత అక్షరం పైన తష్దీద్ గాని సుకున్ గాని ఉండాలి. అప్పుడు దాన్ని 6-7 హరకాతులు లాగి చదవాలి సార్. ఉమ్, ఆ అక్షరం పై తర్వాత తజ్దీద్ కానీ అక్షరంపై లేదా శ్రద్ధ గాని సుకూన్ సుకున్ గాని కానీ ఉంటే ఉంటే దానిని దాన్ని 6-7 హరకాతులు లాగి తప్పనిసరిగా తప్పనిసరిగా 6-7 ఏడు 6-7 హరకాతులు చదవాలి. దీన్ని మద్దల్ లాజిం అంటారు సార్. దీర్ఘంతో చదవాలి. చదవాలి. ఓకే. మద్ మద్దల్ మద్దల్ లాజిం
లాజిం. ఇప్పుడు మొత్తం చదవండి, మీరు ఏం రాశారు మొత్తం చదవండి. ఏమనుందా సార్? యాసగిర 2 హర్కాత్ల దీర్ఘము, అరబీ అక్షరము, అక్షరం కింద కస్రా. అవును సార్, కస్రా ఉండాలి యాసగిరకి. తర్వాత చిన్నయ, ఆ, యాసుకును యా, 2 హర్కాత్ల దీర్ఘం తీయాలి. ఒకే పదంలో యాసగిర తర్వాత వెంటనే హంజా వస్తే లేదా యాసగిర పైన మద్దు చిహ్నం ఉండి వెంటనే హంజా వస్తే అది అప్పుడు తప్పనిసరిగా 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇది మద్దెల్ వాజిబ్ ముత్తసిల్. ఒకే పదంలో యాసగిర తర్వాత ఉన్న అక్షరంపై తష్దీద్ గాని లేదా సుకూన్ గాని ఉంటే, లేదా యాసగిర పై మద్దు చిహ్నం ఉండి వెంటనే ఉన్న అక్షరం పైన దాని పక్కన అక్షరం వెంటనే ఉన్న అక్షరంపై తష్దీద్ గాని లేదా సుకూన్ గాని ఉంటే దాన్ని తప్పనిసరిగా 6-7 హర్కాతుల దీర్ఘంతో చదవాలి. ఇది మద్దెల్ లాజిం. క్లియర్ అయిపోయిందా? తప్పులని ఏం తప్పులని సార్? ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్పండి, దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, లేదా ఏదైనా మర్చిపోతే మిగతా వాళ్ళు యాడ్ చేయవచ్చు. ఇప్పుడు మీరందరూ, మీకందరికీ ఆప్షన్ ఇస్తున్నాను, మైక్ ఓపెన్ చేసి దీంట్లో ఏమైనా చెప్పడంలో తప్పు చెబితే, ఏదైనా మిస్ అయితే మీరు యాడ్ చేయండి. ఏమైనా మిస్ అయ్యారా? ఇప్పుడు మనం రాయటంలో ఏమైనా మిస్ అయిందా? ఏదైనా పాయింట్ మిస్ అయిందా? అసలు అర్థమే కాలేదు, అందుకనే ఇక మేము చెప్పలేమంటున్నారా? అర్థమైంది. అల్హమ్దులిల్లా అన్ని వచ్చినాయి. అన్ని పాయింట్లు వచ్చినాయా దీంట్లో? వచ్చినాయి షేక్. ఓకే. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? అదే జాయిద్ మున్ఫసిల్ ఒకటి ఉన్నారు. అది జాయిజ్ అది మున్ఫసిల్ కూడా రావచ్చు. అది కూడా చెప్పనా సార్? అది వాక్యం ఒక వాక్యం అంటే ఇన్నా అని ఒక వాక్యం అయిపోయిన తర్వాత పదంలో హంజా రావాలి. దాన్ని 2 హరకతులు తీసినా పర్వాలేదు, 4 అయినా తీయొచ్చని నాకు గుర్తుంది సార్. అది అయితే మధ్య మున్ఫసిల్. మధ్య జాయిజ్ మున్ఫసిల్, దాంట్లో కనీసం 2 తప్పకుండా తీయాలి. 2 తప్పకుండా తీయాలి, లేకపోతే 4 తీసినా పర్వాలేదని 4 చెప్పారు సార్. లేదా 5 అనేది ఆప్షనల్ అన్నమాట. 5 ఆప్షన్. అది గుర్తుంది సార్ నాకు, మధ్య మున్ఫసిల్లో. ఒక వాక్యం సెంటెన్స్ పూర్తయిన తర్వాత వస్తుంది హంజా. కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్లో నాకు ముందు ఒకటి వచ్చింది, నేను ఒకటి రాస్తున్నాను. దీన్ని బట్టి ఇక్కడ కూడా ఏమైనా మార్పులు ఉంటే చేద్దాం. అక్షరం పైన ఫతా ఉండాలి, తర్వాత చిన్న అలీఫ్ రావాలి, చిన్న అలీఫ్ ఉండాలి. ఆ అక్షరం దాని తర్వాత చిన్న అలీఫ్. అప్పుడు ఇలా తీద్దాం. మధ్యలో వాజిబ్ ముత్తసిల్ అయిపోయింది, అలీఫ్ సగీరా అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఎలాగైతే ఈ ఫార్మాట్ని ఫాలో చేసామో అదే విధంగా నెక్స్ట్ ఏముంది, వావ్ మద్ ఉంది. వావ్ మద్ గురించి చెప్పాలి. మీలో ఒకళ్ళు మైక్ ఓపెన్ చేసి వావ్ మద్ గురించి చెప్పాలి, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. చెప్పండి అమ్మా. వావ్ సగీరా అంటే ఫస్ట్ అరబీ అక్షరం రావాల్సింది. దానికంటే ముందు ఇక్కడ వావ్ సగీరా 2 హరకతుల దీర్ఘం, అరబీ అక్షరం దీర్ఘం, తర్వాత వావ్ సగీరా వావ్ ఉండాలి సార్. దాని తర్వాత చిన్న వావ్ ఉండాలి. అక్షరం పైన హరకత్ అక్కర్లేదా? అక్షరం పైన దొమ్మ ఉండాలి సార్. అక్షరం పైన దమ్మ కావాలి. దాని తర్వాత చిన్న సగీరా వావ్, చిన్న వావ్ కావాలి. దాని తర్వాత 2 హరకతుల దీర్ఘం తీయాలి.
ఓకే, ఇదొకటి. నెక్స్ట్ తర్వాత ఆ వావ్ సగిరా తర్వాత అంటే ఆ వావ్ సగిరా పైన వావ్ సగిరా వా- తర్వాత మధ్య చిహ్నం ఉంది, తర్వాత హంజా ఇలా రాదు కదా. వావ్ గురించి చెప్పు. ఒకే పదంలో వావ్ సగిరా తర్వాత వెంటనే హంజా హంజా వస్తే వస్తే లేదా ఆ, వావ్ సగీరాపై మద్ చిహ్నం ఉండి దాని తర్వాత హంజా అక్షరం వస్తే వెంటనే హంజా అక్షరం వస్తే ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు తప్పనిసరిగా 4 లేదా 5 హరకతులు దీర్ఘం చేయాలి. దీర్ఘం తీయాలి. దీన్ని ఏమంటారు? మధ్య ముత్తసిల్, మద్దల్ వాజిబ్ ముత్తసిల్. తర్వాత అలిఫ్ సగిరా వావ్ సగిరా తర్వాత ఉన్న అక్షరంపై దీన్ని కొంచెం తగ్గిద్దాము ఒకే లైన్లో రావటానికి. ఓకే, ఏమన్నారు? వావ్ సగిరా తర్వాత ఒకే పదంలో వావ్ సగీరా తర్వాత వెంటనే ఉన్న అక్షరంపై తర్వాత ఉన్న అక్షరంపై తస్జీద్ గాని సగీరా తర్వాత వావ్ సగిరా వెంటనే ఉన్న అక్షరంపై తస్జీద్ గాని ఈద్ గాని లేదా సుకూన్ సుకూన్ గాని గాని ఉంటే లేదా వావ్ సగీరా పై మధ్య చిహ్నం ఉంటే మధ్య చిహ్నం చిహ్నం ఉండి వెంటనే దాని తర్వాత ఉన్న అక్షరంపై అక్షరంపై తస్జీద్ సుకూన్ గాని ఉంటే గాని లేదా సుకూన్ గాని ఉంటే అప్పుడు దాన్ని తప్పనిసరిగా 6 లేదా 7 హరకతుల దీర్ఘం చేయాలి. 7 హరకతుల దీర్ఘం తీసి చదవాలి. దీన్ని ఏమంటారు? మధ్య లాజిం. లాజిం ముత్తసిల్ పైన అయిపోయింది మధ్య కదా, లాజిం సార్. మధ్య లాజిం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ కావాలి. ఎగ్జాంపుల్స్లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను ఈజీగా ఒకే చోట మీకు అర్థం కావటానికి, తేలిగ్గా ఉండటానికి. వావ్ సగీరా ఉన్న ఎగ్జాంపుల్ కావాలి మనకు. వావ్ సగీరా ఉన్న ఎగ్జాంపుల్లో ముందు ఏముంది? వావ్ సగీరా ఒక ఎగ్జాంపుల్ అయితే మన ముందు వచ్చింది. ఓకేనా? తర్వాత యాడ్ చేసుకుందాం. ఓకే,
మీరు చక్కగానే చెప్పారు. కాకపోతే మధ్యలో వాజిబ్ ముత్తసిల్ మధ్య లాజిం దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే, నెక్స్ట్. ఇలా చేయటం మీకు ఏమైనా ఉపయోగంగా ఉందా? కాన్సెప్ట్ క్లియర్ అవుతుందా లేదా ఇలా చేయటం వల్ల? అల్హమ్దులిల్లాహ్ సార్. అల్హమ్దులిల్లా ఉంది షేక్. అల్హమ్దులిల్లాహ్ సార్. కాన్సెప్ట్ క్లియర్ అవుతుందా? చూపించడం వల్ల ముందే ఉండిపోతుంది. అవును సార్. కాన్సెప్ట్ క్లియర్ కావాలి, అందుకనే నేను ఈ ఎక్సర్సైజ్ చేయిస్తున్నా మీతో. ఓకే, నెక్స్ట్ మనం దేని గురించి జజాకల్లాహ్. మాట్లాడుతున్నాము? ఓకే, ఎవరు చెప్తారు నెక్స్ట్ నియమం? నెక్స్ట్. ఇప్పటివరకు మనం 3 నియమాలు చదువుకున్నాం. అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా. నెక్స్ట్ నియమం గురించి ఇలాగే ఎవరు చెప్తారు? ఎవరు రెడీగా లేరా? अस्सलामुअलैकुम सर। వాలేకుమ్ సలాం వరహమతుల్లాహి వబరకాతు. రియాజ్ భాయ్ మీరు చెప్తారా? हाँ ఓకే, చెప్పండి. इंशाल्लाह। అలీఫ్ మద్ మొదట ఏం మనకు కావాలి అలిఫ్ మద్ ఇక్కడ? అరబ్బీ అక్షరం, ఇది రెండు హరకతుల మధ్య సార్, 2 రెండు హరకతుల హరకతుల దీర్ఘం. దీర్ఘం. ఓకేనా? మొదటి విషయం ఇది. మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము, ఎందుకంటే ఒకే ఫార్మాట్లో మనం వెళ్ళటం వల్ల మనకి ఎక్కడన్నా కన్ఫ్యూజ్ అయినా మన మనసులోకి వచ్చేస్తుంది. ఏబిసిడిఎఫ్ 6 పాయింట్లు ఉన్నాయి కదా, ఎక్కడ మిస్ అయ్యాము అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం కావాలి మొట్టమొదటి మనకు? 28 అక్షరాల్లో అరబీ అక్షరాల్లో ఒక అరబీ అక్షరం అక్షరం అరబీ కావాలి ముందు. అక్షరం ఉండాలి. ఓకే, ఓకే, దాని తర్వాత దాని తర్వాత ఉంది ఫత్హా, అక్షరంపై పై ఫత్హా ఫత్హా ఉంది. కావాలి. దాని తర్వాత ఆ, ఇంకేమైనా అవసరమా? దాని తర్వాత అలిఫ్, పెద్ద పెద్ద అలిఫ్ మద్, దాని తర్వాత అలీఫ్. అలిఫ్. అలీఫ్ ఉండాలా? అవును సార్. ఓకే, నాలుగోది ఏమిటి? అప్పుడు దాన్ని ఎలా మనం పలకాలి? ఇది రెండు హరకతుల దీర్ఘం అవుతుంది. దీర్ఘం తీసి చదవాలి. ఇక్కడ వరకు క్లియర్ అయినా మీరు? ఒకసారి చదవండి. అలీఫ్ మద్ అంటే 2 హరకాతుల దీర్ఘం. మొదట మనకు ఏం కావాలి? అరబీ అక్షరం కావాలి. అక్షరం పైన ఫథా ఉండాలి. దాని తర్వాత అలీఫ్ ఉండాలి. దాని తర్వాత వెంటనే అలీఫ్ రెండు ఉండాలి. హరకతుల దీర్ఘం. అప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని 2 హరకాతుల దీర్ఘం తీసి చదువుతాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చెప్పండి ఇప్పుడు. ఇది ఇది మద్దల్ అస్లీ అవుతుంది సార్. ఒకవేళ హంజా ఉంటే మద్దల్ బదల్ అవుతుంది. ఓకే, చాలా మంచి విషయము. ఒకవేళ అక్షరం హంజా అయితే దానిని మద్ అల్ బదల్ అంటారు. ఒకవేళ అక్షరం హంజా కాకపోతే దానిని మద్ అల్ అస్లీ లేదా మద్ అల్ తబీ అంటారు. ఇది కూడా అక్కడ మీరు క్లియర్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఈ రెండు హరకతుల దీర్ఘం తర్వాత అలిఫ్ మద్ పై మద్ చిహ్నం ఉండి తర్వాత హంజా వస్తే దాన్ని 4 హరకతుల దీర్ఘంగా తీయాలి. 4 లేదా 5 హరకతుల దీర్ఘంగా తీయాలి. ఇక్కడ ఇలా రాస్తాను నేను. ఇది ఓకేనా? మద్దల్ వాజిబ్ ముంతసిల్ సార్. నేను ఇలా రాస్తున్నా. అలిఫ్ తర్వాత వెంటనే ఓకే, హంజా వస్తే లేదా అలిఫ్ పై మద్
వస్తే ఇప్పుడు తప్పనిసరిగా ఒకసారి చదవండి, అర్థమైందా లేదా చెప్పండి. అలిఫ్ తర్వాత వెంటనే హంజా వస్తే లేదా అలిఫ్ పై మది చిహ్నం ఉండి దాని తర్వాత వెంటనే హంజా వస్తే అప్పుడు తప్పనిసరిగా 4 లేదా 5 హరకత్ల దీర్ఘం తీసి చదవాలి. కరెక్టేనా? సార్ అంటే అలిఫ్ మద్ పైన చిహ్నం ఉంది, దానితో పాటు హంజా వస్తాయి కదా. ఇప్పుడు అట్లా అదే రెండు అలా రాసాం వచ్చినప్పుడు కదా, నార్మల్గా రెండు రాసాం మనం. అలీఫ్ అంటే ఫతా తర్వాత అలీఫ్ వచ్చింది, అలీఫ్ వచ్చేసింది. ఇప్పుడు పైన పైన మనం రాసుకున్న దాంట్లో అలీఫ్ వచ్చేసింది. అలీఫ్ తర్వాత హంజా కనపడితే మీకు అంటే మధ్య చిహ్నం మీరు చూడలేదు, మధ్య చిహ్నం గురించి మీకు తెలియదు. అలీఫ్ మద్లోని అలీఫ్ తర్వాత అలీఫ్ మద్లోని అలీఫ్ తర్వాత వెంటనే హంజా కనపడితే లేదా మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడితే రెండు ఆప్షన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ మధ్యాక్షరం ఏమిటి? ఓకే. అలీఫ్. అలీఫ్ తర్వాత హంజా కనపడింది. మీరు మధ్య చిహ్నం గురించి మీకు తెలియదు అసలు, చూడలేదు కూడా, లేదా ప్రింటరు మధ్య చిహ్నం పెట్టలేదు. అప్పుడేం చేస్తారు మీరు? అలీఫ్ తర్వాత హంజా కనపడింది అంటే ఇక్కడ మధ్య లాజిం ముత్తసిల్ ఉందని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. లేదు మీకు హంజా చిహ్నం కనపడింది, అలీఫ్ గురించి మీకు గుర్తులేదు, మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడింది అంటే అలీఫ్ పైన మధ్య చిహ్నం ఉండి వెంటనే హంజా కనపడింది, అప్పుడు కూడా 4 లేదా 5 హరకతులు దీర్ఘం తీసి చదవాలి. మధ్యలో వాజిబ్ ముత్తసిల్ అని మీరు అర్థం చేసుకుంటారు. ఓకేనా? ఓకే. ఓకే. తర్వాత నియమం అలీఫ్ తర్వాత మద్దల్ జాయిజ్ ముంఫసిల్. మద్దల్ జాయిజ్ మున్ఫసిల్. దీని తర్వాత మద్దల్ వాజిబ్ ముత్తసిల్ తర్వాత ముంఫసిల్. పదంలో మొదటి చివరి పదంలోని అక్షరం చివరి అక్షరంపై అలీఫ్ అయి ఉండి అలిఫ్ మద్ ఉంది. తర్వాత పదంలోని తర్వాతి పదం మొదటి అక్షరం హంజా వస్తే ఓకే, దాన్ని మనం 2 హరకతుల దీర్ఘంగా తప్పనిసరిగా చదవాలి. అప్పుడు తప్పనిసరిగా 2 హరకతుల దీర్ఘం తీసి చదవాలి, లేదా 4 లేదా 5 హరకతుల దీర్ఘంగా కూడా చదవచ్చు. ఆప్షనల్గా 4 లేదా 5 హరకతుల దీర్ఘం తీసి చదవాలి. మద్దల్ జాయిజ్ మున్ఫసిల్. మొదటి పదంలోని చివరి అక్షరం అలీఫ్ అయి ఉండి తర్వాత పదంలోని మొదటి అక్షరం హంజా ఉంటే అప్పుడు తప్పనిసరిగా 2 హరకతుల దీర్ఘం తీయాలి. లేదా ఆప్షనల్గా లేదా ఆప్షనల్గా 4 లేదా 5 హరకతుల దీర్ఘం తీసి 5 చదవాలి. హరకతుల దీర్ఘంగా దీన్ని మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ అంటారు. అప్పుడు కనీసం 2 హరకతుల దీర్ఘం తీసి చదవాలి, లేదా ఆప్షనల్గా 4 లేదా 5 హరకతుల దీర్ఘంతో చదవాలి. ఓకేనా? మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఇంకోటి ఉంది కదా. ఓకే. మద్దల్ లాజిం అలిఫ్ మద్ తర్వాత వెంటనే సుకున్ గాని శ్రద్ధ గాని వస్తే దానిని 6 లేదా 7 హరకతులుగా తీసి చదవాలి. ఈ మద్దల్ లాజిం.
అలిఫ్ తర్వాత ఉన్న అక్షరంపై తజ్దీద్ కానీ సుకున్ కానీ ఉంటే, లేదా అలిఫ్ పై మధ్య చిహ్నం ఉండి దాని తర్వాత అక్షరంపై తజ్దీద్ కానీ సుకున్ కానీ ఉంటే అప్పుడు తప్పనిసరిగా 6 లేదా 7 హరకాతుల దీర్ఘం తీయాలి. ఓకేనా? చివరిగా ఇది దీన్ని మద్దల్ లాజిం అంటారు. మద్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అలిఫ్ కనుక మద్దుతో 2 హరకతుల దీర్ఘంతో ఏమన్నారు? ఇంకొక నియమం ఉన్నది కదా సార్, ఇది 2 హరకతుల దీర్ఘంతో మద్దల్ ఆరిద్ లీల్. అది ఫతతైన్తో కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఫతా గురించే మాట్లాడుతున్నాం మనం. అవి రెండు తర్వాత చూద్దాం. ఫతతైన్ ఇవాద్ వస్తాయి కదా సార్, అలిఫ్ మద్ మద్దల్ ఇవాద్ అంటే ఫతతైన్. అలిఫ్ మద్ చేసి ఆపాలి. అది ఏమిటి అంటే ఇక్కడ ఏమన్నా మనం ముందు అలిఫ్ మద్ అన్నాం కదా, దానికి మనం వేరే రాస్తే మంచిది, కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే. ఇక్కడే రాయాలి అంటే ఓకే, ఇక్కడ రాయాలంటే ఎలా రాస్తాం మనం? ఆయత్లో చివరి అక్షరంపై ఆయతులోని చివరి అక్షరంపై ఫతతైన్ నుండి అక్కడ ఆపుతున్నట్లయితే దానిని మద్గా మార్చి అలిఫ్ మద్గా మార్చి 2 హరకతుల దీర్ఘంతో చదవాలి. ఇది నియమం మద్దల్ ఇవాద్ అవుతుంది. మద్దల్ ఇవ్వదు. ఈ మద్దల్ ఆరిద్ ఇది మద్దల్ ఇవద్ అయిపోయింది. తర్వాత చివరిగా ఈ మద్దల్ ఆయత్లోని చివరి అక్షరం ముందు అలిఫ్ మద్ ఉంది. అలిఫ్ మద్ ఉంటే దాన్ని మనం అది ఇక్కడ రాయకపోయినా పర్లేదేమో. అది తర్వాత 4, 6లో రాద్దాం. అది ఓకే. అలిఫ్ మద్ అనేది ఇక్కడ మద్దారి సుకున్ ఇక్కడ రాయకుండా 4, 6లో రాద్దాము. 2 హరకతులు అయితే తప్పనిసరిగా అలిఫ్ మద్ ప్రకారం తీయవలసిందే కదా, వేరే రూల్ ఏం రాదు అక్కడ. మనం ఇక్కడ 2 హరకతుల అలిఫ్ మద్ గురించి మాట్లాడుతున్నాం మనం, కాబట్టి దాన్ని మనం తర్వాత దీంట్లో రాద్దాము. ఆయత్లోని చివరి అక్షరంపై ఫతతైన్ ఉండకుండా ఫతతైన్ ఉండకుండా దానికంటే ముందు అలిఫ్ మద్ గనక వస్తే ఓకే ఇలా రాద్దాం. లేకపోతే ఆయత్లోని చివరి అక్షరంపై ఫతతైన్ ఉండకుండా దానికంటే ముందు అలిఫ్ మద్ ఉంటే దానిని 2 లేదా 4 లేదా 6 దీర్ఘంతో చదవాలి. అంటే చివరి చేసి
అలిఫ్ మద్ని 2 లేదా 4 లేదా 6 చదవండి. ఇంకా ఇది సరిపోతుంది. మదారిద్ సుకూన్. ఓకే, ఇంత ఇక్కడితో పూర్తి అయిపోయినాయి. ఇవన్నీ పూర్తి అయిపోయినాయి మనకు. కానీ ఇది రిపీట్ అవుతాయి, చివరి 2 రిపీట్ అవుతాయి తర్వాత దాంట్లో కూడా. ఓకే, చక్కగా చెప్పారు మీరు, మాషాల్లా. ఇలాగే గుర్తుపెట్టుకుంటే మీ ఇంకా మర్చిపోరు అనమాట ఇన్షాల్లా. ఇది ఈ నోట్స్ ఇలా రాసుకుంటే ఇది మీ ప్రాక్టీస్ కోసం. ఇది ఇప్పుడు మనం చేస్తున్న ఎక్సర్సైజ్ అంతా మీ ప్రాక్టీస్ కోసం. కొంచెం సీరియస్గా దీని మీద మీరు చూసుకోవాలి. ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత కూడా మీరు దీన్ని కంటిన్యూ చేసి పూర్తిగా రాయండి. ఇప్పుడు చేసినన్ని ఇప్పుడు చేద్దాము, మిగిలిన రేపు చేద్దాము. ఓకే, నెక్స్ట్ యామద్. యామద్ గురించి ఎవరు చెప్తారు? బిస్మిల్లా. యామద్ త్వరగా రావాలి. ఎవరు? షేక్ అసలు ప్రయాణంలో నేను చెప్తాను కాస్త తప్పొస్తే మీరు చెప్పండి షేక్. మీ ప్రయాణంలో ఉంటే యాపథ గురించి. మీరు మాట్లాడొద్దు. మీరు మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే చూద్దాం. మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. 6-7 నిమిషాలే ఉంది, 8 నిమిషాలు ఉంది. మీరు తర్వాత చెప్తారు కానీ అమ్మా, మీరు ప్రయాణంలో ఉన్నారు కదా, మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. చెప్పండి అమ్మా. షైనాజ్ మీరు చెప్తారా? అంటే షేక్ అస్సలం వైకుం షేక్. వాళ్ళకి అంటే ఈ ఆమద్దు కూడా ఇలాగే వస్తాయి కదా షేక్, ఆల్మోస్ట్ ఇలాగే వస్తాయి. ఇప్పుడు మనం పైన ఏం ఫార్మాట్ రాస్తున్నామో ఇదే ఫార్మాట్లో మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అలిఫ్ మద్లో ఏం రాసాము? 2 హరకాతుల దీర్ఘము, అరబీ అక్షరం కావాలి, అక్షరం పైన ఫథా ఉండాలి. నాకు కరెక్ట్ తెలియదు షేక్, ట్రై చేస్తా ఇన్షాల్లా. ట్రై చేయండి ఇన్షాల్లా. ఫస్ట్ యామద్. యామద్కి 2 హరకాతుల దీర్ఘం. నెక్స్ట్ అరబీ అక్షరమే ఉండాలి ఇక్కడ కూడా. అరబీ అక్షరం కావాలి. ఓకే, అక్షరంపై ఫత్తా ఉండాలి. యామద్లో ఫథా రాదు కదా? అదే అది ఏమంటారు అక్షరం? యామద్ కస్రా. దీని రెండు హరకతులంతా దీర్ఘం అప్పుడే కాదు, తీసుకోవాలి. కసరా ఉంటే సరిపోదు కదా, దాంతో పాటు ఇంకోటి కావాలి మనకు. అలిఫ్ మద్ద ఉండాలి. ఇది యామద్ గురించి చదువుతున్నాం కదా మనం. దాని తర్వాత యామద్ గురించి చదువుతున్నాము. యామద్లో ఏమేమి కావాలి? అక్షరం కింద కసరా ఉండాలి ఒకటి. కసరా తర్వాత దాని జంట కసరా తర్వాత దాని జంట యా సగీరా పైన వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం అలిఫ్ మద్, యామద్, వామద్ గురించి చదువుతున్నాం. యా సుకూన్ కావాలి. కసరా తర్వాత యా సుకూన్, ఫథా తర్వాత అలీఫ్, కసరా తర్వాత యా సుకూన్. జ్ఞాపకం వచ్చిందా? వావ్ సగీరా తర్వాత వావ్ సుకూన్ జంట అన్నమాట. అప్పుడు 2 హరకాతులు దీర్ఘం తీసుకోవాలి, దీర్ఘం తీసి చదవాలి. ఇది అప్లికేషన్. ఇప్పుడు దీని తర్వాత ఈ పాయింట్లన్నీ వస్తాయి, మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇక్కడ ఏమేమి పాయింట్లు రాశారు? ఏబిసి వరకు అయిపోయాం మనం. డి కూడా అయిపోయింది. ఓకేనా? తర్వాత ఒకవేళ ఆ అక్షరం గనక హంజా అయితే ఏ అక్షరము? కసరా ఉన్న అక్షరము. ఒకవేళ కసరా ఉన్న అక్షరము హంజా అయితే ఏమవుతుంది? మద్దల్ బదల్
మద్ అల్ బదల్ అంటారు. ఎన్ని హర్కతులు దీర్ఘం తీయాలి? ఇక్కడ ఏం రాసాం మనం? హంజా అయితే రెండు దానిని మద్దల్ బదల్ అంటారు. ఓకే, ఓకేనా? ఓకే, ఓకే. ఒకవేళ హంజా కాకపోతే పుస్తకం మధ్యలో వస్తాయి అనుకుంటాం. ఒకవేళ అక్షరము హంజా కాకపోతే దానిని మద్దల్ అస్లీ లేదా మద్దల్ తబీఈ అంటారు. ఓకే, ఈ రెండు కూడా అయిపోయినాయి. ఇప్పుడు యాసుకున్ తర్వాత యాసుకున్న తర్వాత హంజా వస్తే ఒకవేళ యాసుకున్ తర్వాత వెంటనే ఇక్కడ మనం తీసేసుకుందాం, అక్షరాలు మనం కరెక్ట్గా వస్తాయి. ఓకే, ఇక్కడ మనం మార్చుకుందాం. యాసుకున్ తర్వాత వెంటనే హంజా వస్తే లేదా యాసుకున్ పై పై మధ్య చిహ్నం ఉండి దాని తర్వాత వెంటనే హంజా వస్తే 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. దీన్ని మద్దల్ జాయజ్ మున్ఫసిల్ అంటారు. ఓకేనా? అలాగే మధ్యలో వాజిబ్ ఉంటుంది కదా, ఏముంది ఇక్కడ? మధ్యలో వాజిబ్ ముతషల్ అదే ఉంది కదా. ఓకే, దీని తర్వాత జాగ్రత్తగా మార్చాలి. మనం ఎక్కడ మార్చాలో అక్కడ జాగ్రత్తగా మార్చాలి. చివరి అక్షరము యాసుకునండి తర్వాత పదంలో మొదటి అక్షరం పై యాసుకున్ మధ్య అక్షరమై ఉండి తర్వాత పదంలోని మొదటి అక్షరం హంజా ఉంటే అప్పుడు కనీసం 2 హరకాతులు దీర్ఘం తీయాలి. 4 లేదా 5 అనేది ఆప్షనల్. ఇది కూడా క్లియర్ అయిపోయింది. ఓకేనా? చివరి ఇక్కడ ఏం రాసాం మనం? మొదటి పదంలోని చివరి అక్షరం మొదటి అక్షరం తస్దీద్ అలిఫ్ మధ్య అక్షరమై ఉంది. ఓకే, తర్వాత తజ్దీద్ కావాలి మనకు. తజ్దీద్ లేదా మధ్య చిహ్నం. ఓకే, ఏమేమి మార్చాలి ఇప్పుడు? అలిఫ్ ఉన్న చోట యాసుకున్ తర్వాత అక్షరం తజ్దీద్ కానీ సుకున్ కానీ లేదా ఉంటే యాసుకున్ పై మధ్య చిహ్నం ఉండి దాని తర్వాత ఉంటే 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. అది మధ్య లాజిం అయిపోయింది. దాని తర్వాత ఈ పాయింట్ ఇక్కడ రాదు. మద్దల్ యువద్ యా మద్దుకు దీనికి సంబంధం లేదనమాట. కేవలం ఫతతనే వస్తుంది. ఇక్కడ తగ్గుద్ది ఇది. చివరిగా ఆయత్లోని చివరి అక్షరంపై ఫతతేన్ ఉండకుండా దానికంటే ముందు యామద్ ఉంటే చివరి అక్షరంపై హరకాత్ను సుకున్ చేసి యామద్ను
2 లేదా 4 లేదా 6 హరకతుల దీర్ఘంతో చదవాలి. దీన్ని మదారిల్ సుకూన్ అంటారు. అంతే కదా ఈ వచ్చినాయి? నియమం షేక్ లాస్ట్ నియమం వర్తిస్తుంది కదా షేక్ దీనికి మధ్యలో మదారిల్ సుకూన్ వస్తుంది. మద్దల్ ఇవద్ రాదు. మద్దల్ ఇవద్లో మనం రాదు. యా మద్ అప్లై చేయట్లేదు కదా, అలీఫ్ మద్ అప్లై చేస్తున్నాం. ఫతతేన్ ఉంటే ఆపేటప్పుడు అలీఫ్ మద్ చేసి ఆపుతున్నాం మనం. ఓకే, అర్థమైంది. కాబట్టి ఇక్కడ అది రాదు. ఓకే, నెక్స్ట్ వావ్ మద్ గురించి. జజాకల్లాహ్. వావ్ మద్ గురించి ఎవరు చెప్తారు? వాళ్ళకి నేను చాలా మంచి హెల్ప్ చేస్తాను. ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి చాలా ఒక మంచి. అస్సలం. వాలేకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. ఓకే, మీరు చెప్తున్నారా? అంటే కొంచెం ట్రై చేస్తాను సార్. అంటే నాకు బండ గుర్తులు చదువుతాను తప్ప పేర్లేదు గుర్తుంటలేదు. ఓకే, మీకు హెల్ప్ చేస్తున్నాను. ఇవన్నీ మనం దీంట్లో వాడుతున్నాం అన్నమాట. దీన్నే కాపీ పేస్ట్ చేసేసి యా మధ్య దగ్గర, యా సుకూన్ దగ్గర మనం ఏం చేయాలి అంటే ఓకే, అక్షరము పైన అరబీ అక్షరం ఉండాలండి. ఉమ్, దాని కింద దాని పైన దమ్మా ఉండాలి. 2 వాసుకులు ఉండాలి. 2 అరకతులు దీర్ఘం. ఓకే, మధ్యకి 2 అరకతులు దీర్ఘం. దానిపైన ఏముండాలి? ఇక్కడ దమ్మా ఉండాలి. ఇక్కడ దమ్మా ఉండాలి. ఓకే, దాని తర్వాత వాసుకులు ఉండాలి. వాసుకులు ఉండాలి. ఓకే, 2 హరకాతులు దీర్ఘం తీసి చదువుతాం. దేనికి వస్తుంది? ఇక్కడ దమ్మ ఉన్న అక్షరము హంజా అయితే దానిని బదల్ అంటారు. ఓకేనా? ఒకవేళ దమ్మ ఉన్న అక్షరము హంజా కాకపోతే దాన్ని మద్దల్ అస్లీ లేదా మద్దత్ తబయి అంటారు. ఓకేనా? తర్వాత వావ్ సుకూన్ తర్వాత వెంటనే హంజా వస్తే లేదా వావ్ సుకూన్ పై మధ్య చిహ్నం ఉండి వెంటనే హంజా వస్తే దాన్ని 4 లేదా 5 హరకతులు దీర్ఘం తీసి చదవాలి. మొదటి పదంలోని చివరి అక్షరము వావ్ మద్ అక్షరమై ఉండి, ఓకే, వావ్ మద్ అక్షరమై ఉండి తర్వాత పదంలోని మొదటి అక్షరం హంజా ఉంటే దాన్ని మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ అంటున్నాను. అలాగే ఇక్కడ వావ్ సుకూన్ తర్వాత ఉన్న అక్షరంపై తష్దీద్ కానీ సుకూన్ కానీ ఉండి లేదా వావ్ సుకూన్ పై మద్ చిహ్నం ఉండి దాని తర్వాత ఉంటే దాన్ని మద్దల్ లాజిం అంటారు. దాంట్లోని చివరి అక్షరంపై ఫతతైన్ కాకుండా దానికంటే ముందు వావ్ మద్ ఉంటే ఆ చివరి అక్షరం పై ఉన్న హరకాత్ను సుకూన్ చేసి వావ్ మద్ను 2, 4, 5 2, 4, 6 హరకాతుల దీర్ఘంతో చదవాలి. ఇంతవరకు ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మద్దల్ బదల్ మద్దల్ అస్లీ ఆల్రెడీ మనం తీసుకున్నాము కాబట్టి రేపు మద్దల్ లీన్ గురించి రాద్దాము. ఇదే స్టోరీ. ఓకేనా సార్? నాకు ఈ పేర్లు గుర్తు లేకుండా మామూలుగా బండగా గుర్తుపెట్టి చదువుకుంటున్నా పర్వాలేదండి. పేర్లు మీ గుర్తించుకోవాలా? ఇంట్లో మీ కుటుంబంలోని పేర్లు మీకు గుర్తుంటాయా? మర్చిపోతూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే నాకు కొంచెం ఒక నిమిషం. మర్చిపోతుంటాను. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి పేర్లు మీకు గుర్తుంటాయా? లేకపోతే అప్పుడప్పుడు మర్చిపోయి ఒకళ్ళని ఇంకో పేరుతో పిలుస్తారా? లేదండి, గుర్తించుకుంటాం. కరెక్ట్ గా పిలుస్తారా? ఆ ఎందుకు అలా పిలవగలుగుతున్నారు అంటే ఆ పేర్లను మాటి మాటికి పిలవటం వల్ల అలా పిలవగలుగుతున్నారు. వీటిని కూడా అంత మంచిగా పరిచయం చేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా మీరు పేర్లు మాటి మాటికి ఒక పేపర్ తీసుకుని 10 సార్లు రాయండి. రాస్తే మీకు గుర్తుండిపోద్ది ఆ పేరు. ఆ పేరు రాసిన తర్వాత ఆ పేరు ఎక్కడ అప్లై అవుతుందో చూడండి. మామూలుగా ప్రాక్టీస్ చేయటంలో ఉంది. ప్రాక్టీస్ చేయకుండా దీనికి మందు లేదు. పేర్లు గుర్తుంటలేదు కానీ అర్థమైపోతుంది. అవి బాగా చదువుతున్నా. పేర్లు గుర్తుంటలేదు. పేర్లు గుర్తుంటానికి ఇది ఒకటే మార్గం అన్నమాట. ఇంకో మార్గం లేదు. ఓకే. మీరు ఎంత ఎక్కువగా మీరు
ఆ, దీన్ని ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా గుర్తుంటుంది. నాకు ఎలా గుర్తయింది, నేను కూడా మీలాగానే ఒకప్పుడు నాకు ఇబ్బంది ఉండేది. దీన్ని ఏమంటారు, అలీఫ్ మద్ అంటారా, యా మద్ అంటారా, అలీఫ్ సగీరా అంటారా, ఇవన్నీ మీకు ఏదైతే కన్ఫ్యూజ్ ఉందో ఇప్పుడు నేను అలాగే కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది, చూడకుండా నేను చెప్పగలుగుతున్నాను. కారణం ఏమిటి, నేను క్లాసులు తీసుకోవటంలో ఒక క్లాస్లో నేను అలీఫ్ మద్ అనేది ఎన్నోసార్లు వాడుతూ ఉంటాను. యామద్ అనేది ఎన్నోసార్లు వాడతాను, వావమద్ అనేది ఎన్నోసార్లు వాడుతాను. నేను వాడుతున్నాను అంటే ఎందుకు వాడుతున్నానో నాకు తెలుసు. ఇది అలవాటు ఎలా అయింది నాకు, నేను ప్రాక్టీస్ చేయటం వల్ల వచ్చింది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఒక్కొక్కటి నేను తీసుకెళ్తున్నా ఇక్కడ. దీంట్లో ఇక్కడ చూడండి, మొట్టమొదటి విషయం అలీఫ్ సగీరా. అలీఫ్ సగీరా 10 సార్లు రాయండి, పేరు మర్చిపోతారా? మర్చిపోరు. తర్వాత ఈ పాయింట్లన్నీ చూడండి, అలీఫ్ సగీరా అనగానే ఈ పాయింట్లన్నీ మీ మనసులోకి వచ్చేయాలి, ఎగ్జాంపుల్ కూడా వచ్చేయాలి. ఇది అలీఫ్ సగీరా గురించి పూర్తి చరిత్ర అన్నమాట. ఇదంతా మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇక మర్చిపోరు అలీఫ్ సగీరా గురించి. అలాగే ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు నేను ఒక్కొక్కటి మళ్ళీ, మీ లెసన్ అయిపోయింది, మీకు చదివించేశాను, మళ్ళీ ఇప్పుడు రిపీట్ ఎందుకు చేస్తున్నాను, ప్రాక్టీస్ చేసుకుంటారని చెప్పి. చదవడం వస్తుంది ఈ పేర్లే అంటే అలీపు, ముత్తసిల్ ఇటువంటి నాకు గమ్మున రావట్లేదండి. ఇంకా నేను పండగ అది రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పేపర్ మీద 10 సార్లు రాయండి. ఇన్షాల్లా. మద్దల్ వాజిబ్ ముత్తసిల్ 10 సార్లు రాయండి, మీకు ఆ పేరు గుర్తుకొచ్చేస్తుంది. 10 సార్లు నోటితో అనండి, మద్దల్ వాజిబ్ ముత్తసిల్ 10 సార్లు అనండి. అన్న తర్వాత అది ఎలా వస్తుంది అనేది ఈ పాయింట్లన్నీ చదవాలి మీరు. ఓకేనా? ఓకే, మరి ఇంతటితో క్లాస్ ఆపుదాం. అజాన్ అయిపోయింది ఇక్కడ. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని మీద ఏదైనా ప్రశ్నలు ఉంటే రేపు తీసుకుంటాను, లేదా మీరు వాట్సాప్లో అడగండి. ఓకే.